వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. అంటే పోలీసులు అలర్ట్ అయ్యారంటే వైద్య పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇక ఫార్మాలిటీస్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నాంపల్లి కోర్టు తీసుకెళ్తారు. నాంపల్లి కోర్టు ఏ డైరెక్షన్ ఏం చెప్తే అదే దాని ప్రకారమే ముందుకెళ్తారు. అంతకంటే ముందు ఆ తర్వాత 4 గంటలకు అటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. హైకోర్టు ఆదేశాలని ఫాలో కావాల్సిందే. ఇది పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మన గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. పవన్. రైట్ రవిచంద్ర. అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ను 10:30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. బుధవారం పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను సోమవారం విచారిస్తామని తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయినా కోర్టు సిబ్బంది బిజీగా ఉండటం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1:30కు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో విడుదల సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారు. ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే థియేటర్ వద్దకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పలువురు ఆరోపించారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.